తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు అమరావతికి మళ్ళా ఊపిరి వచ్చింది. ఇప్పుడు గతంలో అమరావతి ప్రాజెక్ట్ ని అంటే రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు రాజధాని లేదు అనేది ఒక బెంగ పట్టుకుంది మొత్తంగా కూడా రాష్ట్ర ప్రజలకు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని ఒక రాజధానికి ప్రదేశం కింద ఇప్పుడు ఎంపిక చేయటం, భూసేకరణ చట్టంలో ఉన్న క్లిష్టతని దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కొత్త పద్ధతిని అనుసరించి ఆయన ల్యాండ్ పూలింగ్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఆ ల్యాండ్ పూలింగ్ చేసి అంటే నిజానికి ఆయన చేసిన ల్యాండ్ పూలింగ్ ని ప్రముఖ ఎకనమిస్టులు స్వామినాథన్ అంకల్ అయ్యర్ అనే ఆయన ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ కి కన్సల్టింగ్ ఎడిటర్, ఆయన కూడా ఏంటంటే ఏమి ఇబ్బంది లేకుండా, ఏమి ఉద్యమాలు లేదంటే రకరకాల ఘర్షణలు ఏమి లేకుండా ఒక ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరించడంలో చాలా క్రియేటివిటీ ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పొగిడారు. అంటే ఇవన్నీ జరిగి మొత్తంగా కూడా అక్కడ టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఇంకా అక్కడ మొత్తం నవనగరాలు అట్లాగే కొన్ని యూనివర్సిటీస్ ఇవన్నీ వచ్చినాయి. అట్లాగే సింగపూర్ కంపెనీలతోటి, సింగపూర్ కన్సల్టెన్సీస్ తోటి కలిసి అక్కడ ఒక స్టార్టప్ ఏరియాని స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొదలు పెట్టారు. ఈలోగా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం చెందటంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తంగా కూడా అమరావతి విధ్వంసం స్టార్ట్ అయింది. ఈ విధ్వంసం స్టార్ట్ అయ్యి ఇంకా అసలు ఆ 3 రాజధానులని రకరకాల ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఇక ఈ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇటు పోలవరం అటు అమరావతి మీద పెట్టారు. మొత్తంగా కూడా ఇదొక ఫైనాన్షియల్ హబ్ కింద, ఒక గ్రోత్ ఇంజిన్ కింద అమరావతిని డెవలప్ చేయాలనేది ఆయన లక్ష్యము. దీనికి సంబంధించిన ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గతం, అమరావతి యొక్క గతం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్తు ఏం జరగబోతుంది, ఈ అంశాలపై మనతో చర్చించడానికి శివారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన క్రెడాయి ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్, అంతేకాకుండా ఆయన మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన నిపుణులు. ఆయన నిజానికి ఆయన కూడా చాలా అమరావతి కోసం త్యాగం చేశారు. ఇప్పుడు తన క్రెడాయి చైర్మన్షిప్ కి రిజైన్ చేసి అమరావతి ఉద్యమంలో దిగి చాలా కష్ట నష్టాలు కోర్చారు. ఇప్పుడు ఈ అంతా కూడా ఇప్పుడు ఈ కష్ట నష్టాలు పోయి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడ ఎలా అభివృద్ధి చేయాలి అమరావతిని అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. శివారెడ్డి గారు చాలా ఈ విషయాల మీద మనతో తన ఆలోచనలు పంచుకోవడానికి మనతో ఉన్నారు. నమస్కారం అండి శివారెడ్డి గారు. నమస్కారం సత్యనారాయణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. శివారెడ్డి గారు, ఇప్పుడు ఈ అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక రాజధాని ఏర్పాటుకు సంబంధించి అట్లాగే అక్కడ నగరాభివృద్ధి జరగాలని చెప్పేసి అంటే మీరు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండి ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్, క్రీడాయి అసోసియేషన్ కి ఉన్న చైర్మన్షిప్ ను కూడా వదిలేసి చివరికి ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పోరాటం ఇప్పటికి ఫలించినందుకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఒక్కడి పోరాటమే కాదండి, 29,000 కుటుంబాలు 29 గ్రామాల ప్రజలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన యావత్ ఆస్తిని ఈ రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. వాళ్ళందరి త్యాగ ఫలమే ఈరోజు మనం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చూడబోతున్నాం. అదేనండి, ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఒక స్టేజ్ లో ఆగిపోయిందండి. అంటే ఈ కొన్ని విట్టి యూనివర్సిటీ కానీ ఇప్పుడు SRM యూనివర్సిటీ కానీ వచ్చింది, అట్లాగే సచివాలయం, ఇప్పుడు అసెంబ్లీ, అట్లా కొన్ని క్వార్టర్స్ ఇవన్నీ కూడా నిర్మించుకున్నారు. ఆ తర్వాత సింగపూర్ కొలాబరేషన్ తోటి ఒక స్టార్ట్అప్ ఏరియా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రేక్షకుల కోసం అసలు అది ఎక్కడ ఆగింది, ఏ స్టేజ్ వరకు ఆగింది, అంటే గతం ఏం జరిగింది అనేది ఆ వివరాలు మీరు ప్రేక్షకుల కోసం చెప్తారనుకుంటున్నాను. సత్యనారాయణ గారు, 2014లో ఎప్పుడైతే మన రాష్ట్రం బైఫర్కేషన్ జరిగిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని సమయంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ పీపుల్స్ క్యాపిటల్ నిర్మిద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్, ఇట్స్ నాట్ ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారండి. వారు ఇచ్చిన పిలుపు మేరకు
ఆ 29 గ్రామ ప్రజలందరూ రెస్పాండ్ అయి తమ పూర్వీకుల నుంచి సంప్రదించిన యావద ఆస్తిని ఎకరం, అరెకరం, 35 సెంట్లు అట్లాగా 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారంటే యావరేజ్ 1 ఎకరం 25 సెంట్లు మాత్రమే ఒక మనిషి. 5 ఎకరాలు పైబడి ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలానే 10 ఎకరాలు పైబడి ఇచ్చిన వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళందరూ 22 అక్టోబర్ నాటికి ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేసి, ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేసి అప్పటి ప్రధానమంత్రి చేత అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే చేశారు, అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం, దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం దానికి సహాయ సహకారాలు అందిస్తూ, అది టెంపరరీ బిల్డింగ్స్ కాదండి, అక్కడ కట్టింది ఓన్లీ ట్రాన్సిట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము పని చేయడానికి అనుకూలంగా ఒక సెక్రటరియేటు, ఒక అసెంబ్లీ, అలానే ఒక హైకోర్టుని నిర్మించి తరువాత మాస్టర్ ప్లాన్ ఏదైతే సింగపూర్ వారి కన్సార్టియం తోటి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన మనం ఒక మంచి కట్టడాలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం భావించి ముందుకెళ్ళింది. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పనులు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తోటి అక్కడ ప్రారంభించడం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, మరి అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకోండి, ప్రభుత్వం మారింది. మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అమరావతిని విధ్వంసం, ఏ విధంగా వినాశనం చేద్దాము అనే ఒక దీక్ష పూనల్లా రోడ్లను తవ్వేయటం, కంకర ఎత్తికెళ్ళటం, ఇనుము తీసుకెళ్ళిపోవటం, డిస్ట్రాయ్ చేయటం. కనీసం 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి కూడా విజిట్ చేసిన పాపాన పోలేదు అని అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో అమరావతిని నిర్వీర్యం చేశారనేది మీరు తెలుసుకోవచ్చు. అదే ఇప్పుడు పనులు మళ్ళీ ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన డిస్ట్రక్షన్ ఏ రకంగా అవరోధం అవుతుంది అనే విషయం చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ R5 జోన్ అనేది ఒక కొత్త జోన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు టెక్నికల్ గా కూడా CRDA అని రద్దు చేయటం, ఇట్లాంటి కొన్ని పనులు చేశారు. అంటే ఈ రకమైన పనులన్నీ ఏ రకంగా అవరోధం అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రెస్ కావటానికి? ఇప్పుడు మొట్టమొదట అసలు ఏంటంటే, మీరు మంచి ప్రశ్న వేశారండి. అతను ఏ విధంగా డిస్ట్రాయ్ చేశాడు? ఈ 5 సంవత్సరాల్లో అమరావతి పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. ఆ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారండి. ఒక అడవి మాదిరి ఉంటున్న ఆ అమరావతి ప్రాంతాన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ తోటి స్టార్ట్ చేశారు. కాంట్రాక్టర్లు ఇంత ముందు ఎవరైతే ఆ వర్క్ చేశారో ఆ కాంట్రాక్టర్లందరినీ పిలిపించి వాళ్ళని మళ్ళీ రీషెడ్యూల్ చేయటమా, కొత్త టెండర్స్ పిలవటమా అనేది ఆ పని ప్రారంభించారండి. ఇంకోటి, ఇంతకుముందు పాడుపడిపోయిన ఈ రోడ్స్ కానీ, ఈ స్టీల్ కానీ, లేకపోతే ఆ ఫౌండేషన్స్ కానీ, ఆ స్ట్రక్చర్స్ కానీ ఏ విధంగా విత్ స్టాండ్ అవుతాయి అని చెప్పేసి ఒక నిపుణుల బృందంతో పరిశీలన చేయిస్తున్నారండి. అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అని చెప్పి పరిశీలించిన తర్వాత ఈ నెల చివరిలోకి ఒక వైట్ పేపర్ని కూడా, దాని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఏ విధంగా ముందుకెళ్దాము అనే ఒక బృహత్తర ప్రణాళికతోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది. 10 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు తన సిబ్బందితోటి అమరావతి ప్రాంతాన్ని, అలానే మన రాష్ట్రంలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాంతాన్ని కూడా విజిట్ చేశారు. దాని మీద కసరత్తు చేస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలి అని అంటే, ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరెవరికైతే అక్కడ కేంద్ర ప్రభుత్వానికైతే, రాష్ట్ర ప్రభుత్వానికైతే, వివిధ వాణిజ్య సంస్థలకి, హోటల్స్కి ఏ విధంగా ల్యాండ్స్ ఏదైతే అలాట్ చేశారో వాళ్ళందరికీ కూడా లెటర్స్ రాయటం జరుగుతుంది. మీరు ల్యాండ్స్ మీరు ఆక్యుపై చేసుకొని, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇమీడియట్గా మీరు అప్పుడు ప్రతిపాదనలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా రీస్టార్ట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ ప్రభుత్వం సృష్టించిన చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది R5 జోన్ ఒకటి క్రియేట్ చేశారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం
ఫైనల్ తుది తీర్పుకి లోబడి R5 సెంటు భూములను అలాట్ చేయమని చెప్పింది. ఫర్దర్గా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేయటానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. పోతే మీరు చెప్పినట్టు అప్పుడు ఉన్న ప్రభుత్వమే హైకోర్టులో ఏదైతే 3 రాజధానుల బిల్లు అలానే CRDA ఉపసంహరణ బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో వాటిని హైకోర్టులో అది వాపస్ తీసుకోవటం కూడా జరిగినది. అప్పుడు ఉన్న ప్రభుత్వం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మన రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. స్టే ఎత్తేయమని చెప్పేసి అప్పుడు ఉన్న ప్రభుత్వం అడిగింది. కానీ ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో ఏం ఇప్పుడు జరుగుతుందో శ్రీలక్ష్మి లాంటి మున్సిపల్ వ్యవహారాల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న IAS ఆఫీసరు, ఆమెతో పాటు ఇంకొంతమంది అసలు మొత్తంగా కూడా ఈ ప్రాజెక్ట్ ని పర్మనెంట్ గా డిస్ట్రాయ్ చేసి డిస్మాంటిల్ చేసే ఉద్దేశంతో టెక్నికల్ గా వాళ్ళ మాస్టర్ ప్లాన్ ని కూడా ఏదో మార్చాలి అని ఆ రకంగా ఏదో చేశారు. అందుకని ఆమెను పక్కన పెట్టారంటున్నారు. ఇప్పుడు ఆమె శ్రీలక్ష్మి చేసిన టెక్నికల్ గా ఆమె చేసిన ఆమె మిస్టేక్ ఏంటి, దీన్ని పాడు చేయడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటారు? అంటే మాస్టర్ ప్లాన్ ని విధ్వంసం చేయాలని ట్రై చేశారండి. R5 జోన్ ని క్రియేట్ చేయటం, అక్కడ మామూలుగా అనర్హులైన వారందరికీ కూడా అక్కడ తీసుకొచ్చి చేర్చటం, అలాంటి కార్యక్రమాలు చేశారు. కానీ హైకోర్టు తీర్పు ప్రకారం మాస్టర్ ప్లాన్ ని ఎటువంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. సో అందువల్లనే ఇప్పుడు ఆమెను కూడా GADకి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఆమెకి ఎటువంటి పోస్టు లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఎఫిషియెంట్ గా పనిచేసే 2 IAS ఆఫీసర్స్ ని MAUDకి ప్రిన్సిపల్ సెక్రటరీగా అలానే CRDAకి కమిషనర్గా కూడా ఓవర్ నైట్ రిక్రూట్ చేయటం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సవరణ చేస్తూ దీనిని మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.